సింగపూర్ కంపెనీలు చెప్పినట్టు చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్నది. రాజధాని రైతుల భూములతో వ్యాపారం చేయబోతున్నట్టుగా కనిపిస్తున్నది. భూముల విక్రయం, ధరల నిర్ధారణ, వ్యాపార ప్రణాళిక అంతా సింగపూర్ కంపెనీ చేతుల్లోనే. సీడ్ క్యాపిటల్ స్టార్టప్ ఏరియా పేరిట సాగుతున్న నయా దందాలు సింగపూర్ కంపెనీలకు స్వల్ప వ్యవధిలోనే 15,000 కోట్లకు పైగా లబ్ధి కలగనుంది. 100 కోట్లలో పెట్టుబడి పెట్టి 1,000 కోట్లు కొల్లగొట్టనున్నాయి. ఈ కంపెనీల వ్యవహారంలో ఓ ముఖ్య నేత చక్రం తిప్పుతున్నారు. సీడ్ క్యాపిటల్ ఏరియాలో 6.84 చదరపు కిలోమీటర్లు అంటే 1,691 ఎకరాలను స్టార్టప్ ప్రాంతంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సింగపూర్ కంపెనీల కన్సార్టియం ప్రభుత్వం మధ్య అవగాహన కుదిరింది. ఇక రాయితీ, అభివృద్ధి, వ్యాపార ప్రణాళిక ఒప్పందాలు చేసుకోవడమే మిగిలింది. ఓ ప్రణాళిక ప్రకారం ఈ కుంభకోణం సాగుతోంది. మొదటగా సింగపూర్ ప్రైవేటు కంపెనీలైన అసెండాస్, సెమ్కార్స్, సెంబ్రిడ్జిలతో కూడిన కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ CCDMCL కలిసి ఉమ్మడిగా అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ APDను ఏర్పాటు చేస్తాయి. సింగపూర్ కంపెనీల కన్సార్టియం రూపొందించిన రాయితీ, డెవలప్మెంట్ అగ్రిమెంట్, బిజినెస్ ప్రణాళిక ఉద్దేశాలకు లోబడి ADP ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రూపొందుతోంది. ADPలో CCDMCL పెట్టుబడి 221.9 కోట్లు, సింగపూర్ కంపెనీల కన్సార్టియం పెట్టుబడి 306.4 కోట్లు. ADPపై పూర్తిస్థాయి పెత్తనం సింగపూర్ కంపెనీలదే. ADPలో సింగపూర్ సంస్థల కన్సార్టియం వాటా 58%, CCDMCL వాటా 42%. ADPకి స్టార్టప్ ఏరియాలోని 1,691 ఎకరాలను కట్టబెడతారు. ఈ సంస్థ స్టార్టప్ ఏరియాలో ప్లాట్లు వేసి వాటిని అభివృద్ధి చేయడానికి మూడో పార్టీకి విక్రయిస్తుంది. విజయవాడలోని బందర్ రోడ్డులో గజం భూమి విలువ 2 లక్షలకు పైగానే పలుకుతోంది. ఇక రాజధానిలోని అత్యంత కీలకమైన సీడ్ క్యాపిటల్లో గజం విలువ తక్కువలో తక్కువగా ₹1,00,000 అనుకున్న 1,691 ఎకరాల విలువ 50,000 కోట్లకు పైగానే ఉంటుంది. ఒప్పందం అమల్లోకి వచ్చిన 5 ఏళ్ల తర్వాత సింగపూర్ కంపెనీల కన్సార్టియం కనీసం 26% వాటాను కలిగి ఉండాలి. మిగతా 32% విక్రయించుకోవచ్చు. 1,691 ఎకరాల్లో 32% వాటాను సింగపూర్ కంపెనీలు అమ్ముకోవచ్చు. దీని విలువ 15,000 కోట్లకు పైగానే ఉంటుంది. మొత్తం భూముల విక్రయం, లీజు లావాదేవీలతో వచ్చిన ఆదాయంలో ADP వాటా పొందుతుంది. మొత్తం ప్లాట్లను తొలి దశలో నిర్ణయించిన కనీస రిజర్వ్ ధరలకు విక్రయిస్తారు. ప్రతి దశకు రిజర్వ్ ధరలను సవరిస్తారు. సింగపూర్ కంపెనీలకు స్టార్టప్ ఏరియాలో 50 ఎకరాలను నామమాత్రపు ధరకు ఇవ్వాలి. ఈ భూమిని ADPకి బదిలీ చేయడంతో పాటు పూర్తి హక్కులు కల్పించాలి. ఈ భూమిలో 8 లక్షల చదరపు అడుగుల్లో ADP క్యాటలిటిక్ అభివృద్ధిని చేపడుతుంది. ఈ అభివృద్ధి పనులను ADP నామినేషన్పై ఎవరికైనా అప్పగించవచ్చు. వసతుల కల్పనకైన వ్యయంతో పాటు నిర్వహణ ఛార్జీలను వసూలు చేసేందుకు ADPకి హక్కుంది. స్టార్టప్ ఏరియాలోనే మరో 200 ఎకరాలను సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు 2 దశల్లో ఫ్రీ హోల్డ్ విధానంలో ఇవ్వాలి. ఈ భూములను ADP భవిష్యత్ అభివృద్ధికి వినియోగిస్తుంది. మొత్తం 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియాను 3 దశల్లో అంటే 20 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తారు. ప్లాట్లు అమ్ముడు కాకుండా మిగిలిపోతే గడువును మరో 5 ఏళ్లు పొడిగిస్తారు. స్టార్టప్ ఏరియాలో ప్లాట్లు కొనుగోలు చేసేవారు, ప్రాజెక్టులను అభివృద్ధి చేసేవారు ఏవైనా వివాదాలు తలెత్తితే లండన్ కోర్టును ఆశ్రయించాల్సిందే. ADPలో సింగపూర్ కంపెనీలు పెట్టిన పెట్టుబడికి రాష్ట్ర సర్కారు నేతృత్వంలోని CCMDCL బాధ్యత వహించాల్సి ఉంటుంది. సింగపూర్ కంపెనీలకు ఏదైనా నష్టం వాటిల్లితే పరిహారం కోసం లండన్ కోర్టునే ఆశ్రయిస్తాయి. స్టార్టప్ ఏరియాల అభివృద్ధి చేసిన భూములను లీజుకివ్వడం లేదా విక్రయించడం, తనఖా పెట్టడం, కొనుగోలుదారుల నుంచి తగిన ఆదాయం రాబట్టే అధికారాలను పూర్తిగా ADPకి అప్పగిస్తారు. ఇందుకోసం ADPకి ఏపీ CRDA జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తుంది. అందుకయ్యే వ్యయాన్ని CRDA భరించాలి. స్టార్టప్ ప్రాంతంలో ADPకి మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత CCDMCLదే. 6 నుంచి 12 నెలల్లోగా కల్పించకపోతే ఆ ప్రాజెక్టు జాప్యానికి CCMDCLదే బాధ్యత. ఒప్పందం మేరకు ADPకి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా ముఖ్యనేత ఆధ్వర్యంలో వ్యవహారం చక్కబెట్టేందుకు అంతా సిద్ధమైంది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. మహామాయ అనుకున్నాం, ఇది మహామాయగానే కనిపిస్తున్నది. సింగపూర్ కంపెనీలు ప్రవేశించబోతూ ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో భూములు ఇచ్చిన రైతులు ఎక్కడ, వాళ్ళకి ఏం న్యాయం జరగబోతున్నది, ఈ విషయాలు మాట్లాడుకుందాం. శ్రీనివాసరావు గారు, అలాగే రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు మనతో. విజయవాడ నుంచి శ్రీనివాసరాజు గారు జాయిన్ అయ్యారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు, వారితో కూడా మాట్లాడదాం. బండారు శ్రీనివాసరావు గారు చెప్పండి, ఈ మొత్తం క్యాపిటల్ నిర్మాణం వ్యవహారంలో మనం వెనుకట స్వాతంత్ర పోరాటానికి ముందు
ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మన దేశంలోకి ప్రవేశించారు. ఇప్పుడైతే బాజాప్తా వస్తున్నట్టున్నారు. ప్రభుత్వాలే ఆహ్వానించి విదేశీ కంపెనీలకు అప్పచెప్తున్నాయి. రేపు ఏ సమస్య వచ్చినా లండన్ కోర్టులో తెలుసుకోవాలంటున్నారు. ఒక విషయం అండి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. అందువల్ల రాజధాని అనేది అత్యవసరం, దాన్ని ఎవరు కాదండి. తప్పనిసరిగా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర రాజధాని నిర్మాణం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద. దాన్ని కూడా ఎవరం క్వశ్చన్ చేయడం లేదు. క్వశ్చన్ చేసి ఏదన్నా ఉంటే ఇలాంటి అంశాలు బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు అసలు నాకు బాగా జ్ఞాపకం, మీకు కూడా తెలుసు, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన స్వయంగా జనంలోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రశ్నించడం నేర్చుకోండి, మీరు అవసరమైతే నన్ను కూడా మీరు ప్రశ్నించండి అని చెప్పిన రోజులు దానికి తగ్గ ప్రచారం కూడా చాలా పత్రికలు బాగా వచ్చేది. ఆ రోజులో మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి నన్ను ప్రశ్నించండి, ఎదురు నిలబడి అడగండి, ఐఎమ్ హియర్ టు ఆన్సర్ అని చెప్పిన రోజులు చూసి ఆ రోజుల్లో గర్వపడ్డ రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇవాళ ఇక ప్రశ్నించే హక్కు లేదు, కట్టుకుంటూ పోయే అధికారం, చేసుకుంటూ పోయే అధికారం మాకుంది అని అంటే ఒకటే. ఇప్పుడు మనం ఏదైనా తప్పు ఎంచినా ఈ ఒక చోటనే వస్తుందండి. ఇప్పుడు ఒకటి రాజధాని వ్యవహారం అనేది, రాజధాని నిర్మాణం ఎలా జరగాలనేది చంద్రబాబు నాయుడు గారు ఇష్టం కావచ్చు, కానీ ఆ రాజధాని నిర్మాణంతో ప్రజల ప్రమేయం ఉందండి. అక్కడ అన్ని వేల కుటుంబాలు భూములు ఇచ్చారని చెప్పి వాళ్ళే చెబుతున్నారు కదా. వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ యాక్చువల్గా చెప్పాలంటే. ఏదైనా ఒక దాంట్లో ఒకటి మన ఆస్తులు కానీ ఇవన్నీ కానీ తీసుకొని ఎవడన్నా ఒక పెద్ద ప్రాజెక్టు కడుతున్నప్పుడు దాంట్లో వాళ్ళందరికీ వాటా ఉంటుంది. ఆ వాటా ప్రకారం కూడా వాళ్ళు అడగాల్సిన హక్కు వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ అడగలేకపోతే వాళ్ళ తరఫున ఎవరన్నా ప్రశ్న రైజ్ చేయొచ్చు కూడా. ఇలా జరుగుతోంది ఏంటి అంటే కూడా అడగటానికి లేదు అనేది ఒకటే ప్రజాస్వామ్యానికి స్ఫూర్తికి విఘాతంగా ఉంది. అసలు అది ఎంతసేపు గుప్పెడి మూసి ఏం జరుగుతుందో చెప్పకపోవడం అనేది ఒక పొరపాటు. రాజధాని నిర్మాణం మీద ఆయనకి పూర్తి హక్కులు ఉండొచ్చు, ఆ తెలుగుదేశం పార్టీ ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుందని అనుకోవచ్చు కానివ్వండి. కానీ ఖచ్చితంగా బాధ్యత అనేది ఒకటి ఉంది. అదేంటంటే ఏం జరుగుతోంది, నేను ఏం చేస్తున్నాను అనేది ప్రజలకు చెప్పాలి. మీరు చెప్పినట్టు సాక్షి చెప్పలేకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేకపోవచ్చు, ఇంకొకటి చెప్పలేకపోవచ్చు, కానీ బాధ్యత అడిగే ప్రజలు వేరే ఉన్నారు, వాళ్ళకైనా చెప్పాలి కదా. కొన్ని వివరాలు, వ్యవహారం ఇట్లా ఉంది, సాక్షిలో ఒకవేళ ఈ రకమైన కథనం వచ్చిందనుకోండి, కాదు ఇలా ఉంది అని ఒక వివరణ ఇవ్వకుండా మీరు అసలు అడిగే హక్కు లేదు, మీకు అధికారం లేదు అంటాం అనేది ఒక దాష్టికం కిందికి వస్తుంది. అలా కాకుండా బాధ్యత కలిగిన ప్రభుత్వం అయితే వివరణ ఇచ్చి తీరాలి. ప్రశ్న అడిగే అధికారం, హక్కు లేదు ప్రజలకు అనుకోవడం చాలా పొరపాటు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడు నిలదీయపోయినా కూడా నిలబెట్టి అడగాల్సినటువంటి బాధ్యత ఉంటుంది, కానీ దానికి గింజుకోకూడదు. నిజంగా ఒకవేళ పొరపాటు చేయకపోతే, ఏమీ జరగకపోతే, పూర్తిగా వైట్ పేపర్ లాగా, శ్వేతపత్రంలాగా, మంచిగా క్లీన్ స్లేట్ లాగా ఉంటే అసలు భయపడాల్సిన, హాయిగా వచ్చి శుభ్రంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పొచ్చు, ఒక్కొక్క పాయింట్ బై పాయింట్. అంటే దాంట్లోకి రాజకీయాలు చూపించకుండా పలానా వాళ్ళు చేస్తున్నారు కనుక దీని వెనక పలానా వాళ్ళు దీని వెనక ఉన్నారు అని ఆరోపణ చేయడం వల్ల ఉపయోగం లేదు. విషయం బయటికి రాదు, వివరణ రాదు. కాబట్టి వాళ్ళు జరగాల్సిందల్లా ఏంటంటే ప్రభుత్వం బాధ్యతగా అక్కడ ఏం జరుగుతుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయో వాటి మీద వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి శ్రీనివాసరావు గారు, ఒకటి ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏంటంటే కొన్ని వందల కోట్ల పెట్టుబడులు పెట్టి వచ్చే సింగపూర్ కంపెనీలు వేల కోట్ల ఆదాయం తీసుకుపోబోతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిదైతే భూములు ఉన్నాయో ఆ భూములు ఇచ్చిన వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ఎవరు ఏం మాట్లాడారు? మీరు ఇంకొక మొదట్లో ఒక ప్రశ్న అడిగారు, ఈస్ట్ ఇండియా కంపెనీ చెప్పారు. ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్చువల్ చెప్పాలంటే బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీ కాదు, బ్రిటిష్ ప్రాంతానికి ఆ దేశం నుంచి కొంతమంది వ్యాపారం చేసుకోవడానికి వచ్చి చివరికి ఏం జరిగింది అనేది చరిత్ర ఎవరిని అడిగినా కూడా చిన్నపిల్లవాడిని అడిగిన చెబుతాడు. ఒక కంపెనీ పేరుతో వచ్చి వాళ్ళు ఇలా ఎక్కడ తిష్ట వేశారనేది, తర్వాత 400 ఏళ్ల పాటు మన భారతదేశం దాస్యంలో మొగ్గిపోయిన సంగతి అందరికీ తెలిసింది. అలా జరగాలని ఎవరు కోరుకోవట్లేదు. ఇవాళ ఏంటారు, మొత్తం అంతా కూడా ద్వారాలు తెరిచారు, ప్రభుత్వాలు ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టచ్చు, ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది స్థానికులకు కూడా తెలియకుండా చేయడం అనేది పొరపాటు ఒక రకంగా చెప్పాలంటే. అందుకే నేను చెప్పింది ఏంటంటే, మీరు సాక్షికి చెప్పక్కర్లేదు, వైఎస్ఆర్సీపీ అధికారులు చెప్పక్కర్లేదు, ఎవరికి చెప్పక్కర్లేదు అన్నా కూడా దాన్ని కూడా మనం టు సమ్ ఎక్స్టెంట్ మనం తీసుకోవచ్చు. కానీ ప్రజలకు మేము చెప్పము, అడిగిన వాళ్ళు అడగడానికి మీకు హక్కు లేదంటే అనేది పొరపాటు. సమస్త ప్రజానికానికి చెప్పను అన్న ఓకే, కనీసం అక్కడ భూములు త్యాగాలు చేసిన వాళ్ళకన్నా తెలియాలి కదా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఆయన దగ్గర డబ్బులు లేవనే కదా ఈ కార్యక్రమం పెట్టుకుంది.
వాళ్ళని కాన్ఫిడెన్స్తో తీస్తున్నారు, నన్ను నమ్మి ఇచ్చారని చెప్పి కూడా అనేక ప్రకటనలు వచ్చినాయి కదా. నమ్మి ఇచ్చిన వాళ్ళకు కూడా చెప్పాల్సిన బాధ్యత లేదనుకోవటం పొరపాటు. ఖచ్చితంగా వివరణ ఇచ్చి తీరాల్సినటువంటి బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను. రైట్, మిగతా పెద్దలతో మాట్లాడుతుంది. రవిచంద్ర రెడ్డి గారు చెప్పండి, మొత్తంలో ఏమన్నా అర్థం అవుతున్నది, అసలు ఏం జరగబోతున్నది? విభజన జరిగిన తర్వాత రాష్ట్రం ఆర్థిక లోటులో ఉందని చెప్తూ మనం ఏం చేయాలన్నా కష్టపడాలి, కష్టపడడంతో పాటు పనిచేస్తూ ఆ కష్టపడే విధానంతో సంపదను సృష్టించాలి, ఆ సంపదను సృష్టిస్తేనే కదా ఖర్చు పెడతాం అన్న సూక్తి చంద్రబాబు నాయుడు గారిది. వినడానికి చాలా బాగుంది, కానీ దీంట్లో చేస్తున్నది ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఆయన చెప్పిందే చేస్తున్నారు. ఆయన ఏంటంటే కష్టపడుతున్నారు, ఏ విధంగా రకరకాల దేశాలు తిరుగుతున్నారు, రకరకాల కంపెనీలతో హిడెన్ అజెండాతో పనిచేస్తూ రకరకాల సీక్రెట్ అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నారు, ఆ విధంగా కష్టపడుతున్నారు. సంపదను సృష్టిస్తున్నారు, ఎక్కడైతే చిత్ర విచిత్రమైన కంపెనీలని రియల్ ఎస్టేట్లోకి ప్రమోట్ చేస్తూ, ఇక్కడ మీరు చూసినట్టయితే అసెండాస్, సెమ్కార్ప్, సెంబ్రిడ్జ్ అనే ముగ్గురిని ఒక కన్సార్టియంగా రూపొందించారు. ఈ కన్సార్టియంగా రూపొందించిన కంపెనీని ఏడీపీ అన్నారు. సామాన్య ప్రజలకు ఏడీపీ ఏందో తెలియదు, కానీ ఏడీపీ అంటే అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ అన్నమాట. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఏమన్నారు, క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అన్నారు. సో 2 కంపెనీలు అన్నారు, ఒకటి విదేశీది, ఒకటి స్వదేశీది, మన ప్రభుత్వంది. అంటే 2 కంపెనీలు పెట్టి వాటి మధ్యలో అగ్రిమెంట్ కుదిర్చి కన్సార్టియంకి ఏమో 306 కోట్లు పెట్టుబడి పెట్టి 221 కోట్ల రూపాయలు మనం పెట్టుబడి పెట్టి భూమి ఫ్రీగా ఇచ్చి 1691 ఎకరాల భూమి ఫ్రీగా ఇచ్చి, సో ఈ 1691 ఎకరాల ఖర్చు ఎంత, దాంట్లో దామాషాల్లో మనకి ఈ 221, 306 ఏదైతే ఫిగర్స్ ఉన్నాయో అక్కడే జరిగిన మోసం తెలిసిపోతుంది. ఈ 306కేమో 58% వాళ్ళకి హక్కులు ఇచ్చారు, వీళ్ళకేమో 42% పెట్టుకున్నారు. అంటే డే 1లోనే మన అధీనంలో ఉండాల్సిన డెవలప్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో విదేశానికి అప్పగిచ్చారు. దానికి చైర్మన్ నియమించుకునే అధికారం సదరు సంస్థ, విదేశీ సంస్థకే కట్టబెట్టారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు సంపద సృష్టించడం వల్ల వాళ్ళు పెట్టే 306 కోట్లతో కేవలం 5 సంవత్సరాల్లో ఈ 58%లో 32% అమ్మేసుకోవచ్చు. 32% అమ్మేసుకుంటే మినిమం అంటే 2 లక్షల రూపాయలు గజం రేటు పలుకుతున్న రేటు ఈరోజు 1 లక్ష రూపాయలకి తీసుకున్న 306 కోట్ల 5 సంవత్సరాల్లో 15,000 కోట్ల రూపాయలు సంపదగా మారుతుంది. అంటే ఎవరికి ఇది సంపదను సృష్టిస్తున్నారు, కానీ ఎవరికి ఇస్తున్నారు? విదేశీ కన్సార్టియంకి ఇస్తున్నారు. అంటే విదేశీ కన్సార్టియంకి మీరు ఇస్తున్నారంటే మీరేమన్నా దాంట్లో హిడెన్గా పార్ట్నర్గా ఉన్నారా? అంతేకాదు, మీకు ఇచ్చింది అధికారం కేవలం 5 సంవత్సరాలకి. ఈరోజు ఏ నిబంధన తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా 99 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చే హక్కు మీకు ఎక్కడిది? అంతేకాదు, యూజర్ ఛార్జెస్ అని, డెవలప్మెంట్ ఛార్జెస్ అని, మౌలిక వస్తువుల పేరుతో పెట్టుబడి పైసా వాళ్ళది లేకుండా మనమే మొత్తం మౌలిక వస్తువులన్నీ కల్పించాలని 6 నెలల నుంచి 12 నెలల లోపల వాళ్ళకు వస్తువులు కల్పించలేకపోతే దానికి నష్టపరిహారం కూడా ప్రభుత్వమే చెల్లించాలని, అంతేకాకుండా ఎటువంటి వివాదం వచ్చినా రేపు ముఖ్యంగా లండన్ కోర్టులో పరిష్కారానికి పొమ్మంటున్నారంటే మళ్ళా ఈస్ట్ ఇండియా కంపెనీ సంస్కృతిని మన ఆంధ్రప్రదేశ్లో ప్రమోట్ చేస్తున్న ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఒక రకంగా ఒక విధంగా చూస్తే రైతుల్ని మోసం చేస్తున్న దానికి రైతు ద్రోహం అనాలి, రెండో విధంగా చూస్తుంటే ప్రజలకు అబద్ధాలు చెప్తూ కష్టపడుతున్నానని చెప్తే దేనికి కష్టపడుతున్నారో తెలియదు కాబట్టి ప్రజాద్రోహం అనాలి. ఈ విధంగా విదేశీ కంపెనీలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా కట్టబెడుతూ మన జ్యుడిషియరీని కించపరుస్తూ మన జ్యుడిషియరీ మీద నమ్మకం లేకుండా సదరు కంపెనీలకి మన గవర్నమెంట్ వెళ్ళి లండన్ కోర్టులో మనం వాళ్ళకి పరిహారం కట్టాల్సిన విధంగా ఫిక్స్ చేస్తున్నారు అంటే ఇది దేశద్రోహం కిందకు వస్తుంది. దేశద్రోహం కిందకు వస్తుంది సార్. ఎలా అంటే 1 రైతు ద్రోహం, 2 ప్రజాద్రోహం, 3 దేశద్రోహం. ఇన్ని ద్రోహాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు చరిత్రలు నిలిచిపోతారు. ఎందుకని? కష్టపడడంలో తనకు అతనే సాటి, సంపద సృష్టించడంలో అతనికి అతనే సాటి, దాన్ని ఖర్చు పెట్టడంలో కూడా అతనే సాటి. ఆ ఖర్చు పెట్టడం దేనికి ఖర్చు పెడుతున్నారు? ప్రతిపక్ష ఎమ్మెల్యే అనుకుంటూ అభివృద్ధి పేరుతో ఖర్చు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ రోజు వరకు చేస్తున్న ప్రతి కార్యక్రమం దీంట్లో ఉన్న లొసుగులు లోపలికి వెళ్తే ముఖ్యంగా 2 రోజుల్లోనే ఈయన్ని దించేయడంతో పాటు సిబిఐ జైలుకు పంపించాల్సిన అవసరం ఉంటుంది. అంత తీవ్రమైన ఆరోపణ ఇది. దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ వివరాలు మీరు చెప్తారు కానీ మళ్ళీ మాట్లాడదాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు గుంటూరు నుంచి వారు మనతో మాట్లాడతారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వచ్చి మిగతా పెద్దలతో మాట్లాడదాం.
వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం సింగపూర్ కన్సార్షియం గురించి మాట్లాడుకుంటున్నాం. అమరావతి భూములు, ఆ భూముల సేకరణ సమయంలో అంటే భూముల ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో చాలా పోరాటం చేసిన వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు మనతో. వారితో కూడా మాట్లాడారు. రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు తాజాగా ఏదో కన్సార్షియం ఒకటి ఏర్పాటు చేసి వారికి అప్పచెప్తున్నట్టుగా ఉన్నారు. ఇంతకుముందు రవిచంద్రారెడ్డి గారు మాట్లాడింది విన్నారు మీరు. కొన్ని విషయాలు బయటపడితే 2 రోజుల్లో సిబిఐ కేసు అవుతుంది, ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. అసలు చంద్రబాబు నాయుడు గారి యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది అమరావతిని ఇక ఏ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వెంచర్లు వేసుకొని ఒక ప్రైవేటు కంపెనీ చేస్తుందో దానికి ఫైనల్ స్టేజ్కి మనం చేరుకున్నామండి. వాస్తవాలను ఎవరు బయటికి బయలుపరచట్లేదు. ఎందుకంటే అండి ఈ రోజున ఫేజ్ 1లో 1700 ఎకరాలు ఈ రోజున సెమ్కార్పు, సెంబ్రిడ్జి, ఎసండాస్ కంపెనీలకి మేము ఇస్తున్నామని చెప్పేసి లోపాయకారిక ఒప్పందాలు సిఆర్డీఏ చేసుకుంటా ఉందండి. మీ అందరికి గుర్తుందే ఉంటుందండి, మొన్న డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్యాయంగా బహిష్కరణకు గురి చేసి ఎటువంటి చర్చలు సమావేశాలు జరగనివ్వకుండా ఆ రోజున 99 సంవత్సరాలకి సిసిడిఎంసి అనే కంపెనీ ద్వారా ఇచ్చుకోవటానికి అనే బిల్లుని పాస్ చేసుకున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. అవునండి, అది జరిగిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం, రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో ఈ రోజున వాళ్ళు ఎంతగా భయపడతా ఉన్నారు అన్నదానికి ఒకే ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే మొత్తం ల్యాండ్ పూలింగ్ అనే అక్రమ విధానంలో 9.1 నుంచి 9.32 వరకు అంటే 32 ఫారాలు ఉన్నాయండి. దాంట్లో 9.18 అనేది లాస్ట్ ఫాము. ఎవరికంటే రైతులకు సంబంధించినంత వరకు 9.18 ఫారాన్ని కనుక ఒకసారి రైతు సంతకం చేసి సిఆర్డీకి ఇస్తే ఇక ఆ భూమి మీద సర్వ హక్కులు కోల్పోయినట్లే. కానీ ఈ రోజున 33,000 ఎకరాలు రైతులు మాకు ఇచ్చారని గర్వంగా చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి 9.18 ఫారాలు ఇచ్చింది రైతులు కేవలం 10 నుంచి 12,000 ఎకరాలకు సంబంధించి మాత్రమేనండి. అంటే రైతులు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కడతారనే నమ్మకంతో 33,000 ఎకరాలు ఇచ్చినా ఈ రోజుకి 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద మార్చుకున్నాడు, రాజధాని మీద చిత్తశుద్ధి లేదు అని నమ్మి 20,000 ఎకరాలకు సంబంధించిన రైతన్నలు వెనక్కి వెళ్ళిపోయారండి. ఎంత దారుణంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సింగపూరు, ఆ రోజున మనందరికి గుర్తుంది, సింగపూరు ప్రభుత్వంతో ఒప్పందాలు అన్నాడు, సింగపూరు మంత్రులు తీసుకొచ్చి తిప్పారు. కానీ ఈ రోజున ఆ సింగపూరు ప్రభుత్వం లేదు, మంత్రులు లేదు, అక్కడున్న ప్రైవేటు కంపెనీలు వచ్చినాయి. అసలు ప్రైవేటు కంపెనీలు ఎందుకు రావాలి, వాళ్ళ భాగస్వామ్యం ఏంటి, ఎలాంటి మీరు ప్రైవేటు సింగపూరు విదేశస్తులతో ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు అని చెప్పేసి మేము అడుగుతూ ఉంటే ఏ ఒక్క కాపీని కూడా బహిర్గతం చేయకపోగా మేము ఆర్టీఐ యాక్ట్కి అప్లై చేసినప్పటికీ కూడా ఈ జీవోలన్నీ కాన్ఫిడెన్షియల్, మేము ఇవ్వడానికి వీల్లేదనే సమాధానాలు చెప్తున్నారే తప్ప అసలు రాజధానిని నిర్మిద్దాము, రాజధానిని పేద ప్రజల కోసం, రైతుల కోసం నిర్మిద్దాం అనే చిత్తశుద్ధి ఏమాత్రం లేకుండా పోయిందండి. ఈ రోజున మొట్టమొదటి సంవత్సరానికి సంబంధించి ఏ రైతన్న అయితే పొలాలు ఇచ్చారో వాళ్ళకి కౌళ్ళు ఇచ్చారండి. 2వ సంవత్సరంలో అంటే సహజంగా మార్చి నెలలో కౌలు ఇస్తూ ఉంటారు. మార్చి పోయింది, ఏప్రిల్, మే, జూన్ ఇవాల్టి వరకు కూడా 2వ సంవత్సరానికి సంబంధించి వాళ్ళు చెప్తున్నట్టుగా 33,000 ఎకరాలకి సంబంధించి ఇంతవరకు కౌలు చెక్కులు ఇవ్వలేదండి. రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. అంతేకాదు పేద కూలీలకి 2,500 రూపాయలు. అసలు కూలివాడు 25,000 నుంచి 30,000 రూపాయలు ఇక్కడ నెలకు సంపాదించుకుంటా ఉంటే అలాంటి దాన్ని కేవలం 2,500 రూపాయలకి పరిమితం చేసి కుటుంబం యావత్తుకి అది కూడా ప్రతి నెల ఇవ్వట్లేదండి. 5-6 నెలలకు ఒకసారి దశల వారీగా, వంతుల వారీగా ఇస్తూ ఉన్నారు. కౌలు రైతులైతే చనిపోయారండి. ఈ ప్రాంతంలో ఎవ్వరూ లేరు, చేతి వృత్తుల వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంత దయనీయంగా ఇవాళ రైతు, కూలి, కౌలు రైతు పరిస్థితి ఉంది అని అంటే రైతులందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు లబోదిబోమంటూ మొత్తుకుంటా ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారికి కనుక రైతుల మీద, రాజధాని మీద చిత్తశుద్ధి ఉంటే బయటకు విదేశాలు తిరిగే బదులు అసలు రాజధాని నిర్మాణం అనేది విభజన చట్టంలో చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వానికి కాబట్టి మోడీ గారి దగ్గరికి వెళ్ళి
అయ్యా మా రాజధాని మేము త్వరగా నిర్మించుకోవాలి, నేను ఓటుకు నోటు కేసులో దొరికిపోయాను కాబట్టి సెక్షన్ 8 అని గోల చేసినటువంటి నేను ఈ రోజున కేసీ గారి దెబ్బకి భయపడిపోయి ఆంధ్ర వెళ్ళిపోతున్నాను కాబట్టి మాకు రాజధానిని కట్టించండి అయ్యా అని చెప్పేసి ఇవాళ మోడీ గారిని అడగాల్సింది పోయి ఇవాళ ఎక్కడ నేను మొన్న అసెంబ్లీలో క్వశ్చన్ వేశానండి, రాజధానికి ఇంతవరకు అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు ఎన్ని నిధులు వచ్చినాయి అని అంటే కేవలం 850 కోట్ల రూపాయల వరకు మాత్రమే వచ్చినాయని చెప్పారండి. అరే 850 కోట్లు వస్తే ఇవాళ టెంపరీ క్యాపిటల్ కోసమే 500-600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారండి. అంటే పూర్తిగా పేద రైతు యొక్క భూమిని విదేశాలకు సంబంధించినటువంటి ప్రైవేటు సంస్థలకి, ప్రైవేటు కంపెనీలకి అప్పగిచ్చి అప్పనంగా లక్షలాది కోట్ల రూపాయలని తన జేబులో వేసుకోవడానికి పథకం సిద్ధం చేసి ఆయన కాయ చేయాలనుకున్నటువంటి డబ్బుని మొత్తాన్ని కూడా 99 సంవత్సరాలు రాజధానిలో ఉండేటటువంటి పేద ప్రజలు, రాజధానికి వచ్చిపోయే మిగతా 12 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళ నుంచి యూజర్ ఛార్జెస్, డెవలప్మెంట్ ఛార్జెస్, చివరికి టోల్ ట్యాక్సెస్ మొత్తం కూడా ఇవాళ వసూలు చేయడానికి 99 సంవత్సరాలకి సార్ ఎంత అన్యాయంగా దారుణంగా ఈ రోజున చేస్తామంటే కనీసం ప్రశ్నించే వైఎస్ఆర్సీపీ గొంతు నొక్కేస్తా ఉన్నాడు. మేధావులు మరి గొప్ప వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే కనీసం చేము కుట్టినట్టు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి లేదంటే మేము మాత్రం ఒకటే కోరుకుంటా ఉన్నాం. ఇందాక పెద్దలు రవి గారు చెప్పినట్లుగా ఇవాళ CCDMC ఏదైతే మరి ఏడీపీ ద్వారా ప్రైవేటు విదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయో ఆ భూముల్లో మరి ప్లాట్లు కొనుక్కున్నటువంటి ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే అక్కడ ఏమన్నా కేసులు కనుక వస్తే లండన్ వెళ్ళాలంటండి. ఏమండి ఇక్కడ 500 గజాలు 1000 గజాలు కొనుక్కున్నటువంటి వ్యక్తి ఎలా లండన్ వెళ్ళగలుగుతాడు చెప్పమనండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఉంటారండి? అంటే ఎంత దారుణంగా ఈ రోజుల పరిస్థితులు తయారైపోయినాయి అంటే ఇవాళ పేదవాడిని రైతు ఏమంటే భూమి ఇవ్వనటువంటి రైతుని మోసగిచ్చారు, కేసులు పెట్టారు, వాళ్ళ పంటలు తగలబెట్టారండి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అది చేసింది కాక ఎవరైతే రైతులు తనను నమ్మి ఇచ్చారో వాళ్ళని కూడా మోసం చేస్తా ఉన్నాడు అని అంటే పరిస్థితులు మేము ఒకటి కోరుతా ఉన్నామండి, అందరూ మేధావులు పెద్దవాళ్ళు అందరూ రావాలి, అసలు రాజధాని ఎక్కడ మోసం జరుగుతా ఉంది అనేది గమనించమని కోరుతా ఉన్నాం. రామకృష్ణ గారు మీరు ఒక మాట చెప్పారు ఏంటంటే ఈ రైతులు భూమి మీద శాశ్వతంగా హక్కు కోల్పోయే విధంగా ఉన్న ఫారాల మీద 10,000 మంది 11,000 మంది మాత్రమే సంతకాలు చేశారు, మిగతా వాళ్ళు చేయలేదంటున్నారు. చేయని మిగతా వాళ్ళ భూముల పరిస్థితి ఏమిటో అంతా మాట్లాడుకుందాం. ఒకసారి శ్రీనివాసరాజు గారితో మాట్లాడొస్తాను నేను. శ్రీనివాసరాజు గారు చెప్పండి, మనం మొదట్లో అమరావతి రాజధాని నిర్మాణం అన్నప్పుడు సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది దీనిలో అన్నారు. సింగపూర్ నుంచి ఒక మంత్రిని కూడా తీసుకొచ్చారు, ఈశ్వరన్ ఆయన పేరు నాకు గుర్తున్నంత వరకు. ఆ మంత్రి ఏమైపోయాడు, ఇప్పుడు అది ప్రైవేటు సంస్థల చేతుల్లోకి ఎందుకు పోతుంది, రేపు ఏం జరిగినా లండన్ కోర్టులో పోయి తెలుసుకోవడం ఏమిటి, అసలు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఏమి లేదా? నమస్తే అండి. ఇందాక మీరు 2-3 పాయింట్లు డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఇందాక ఇచ్చిన ఆడియో నేను చూడలేదు, వీడియో అది. ఏదైనప్పటికీ క్యాపిటల్ విషయంలో 2-3 పాయింట్లు మనం శ్రీనివాసరాజు గారు ఒక్క నిమిషం, శ్రీనివాసరాజు గారు మీరు వీడియో చూసే అవకాశం లేదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సాక్షి మీడియాను మొత్తంగా నిషేధించింది, అప్రకటిత నిషేధం కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ సాక్షి ఛానల్ కనిపించడం లేదు, భారతీయ జనతా పార్టీ కనీసం నోరు విప్పి మాట్లాడడం లేదు, ఎందుకు ఇట్లా జరుగుతున్నది, భావ ప్రకటన స్వేచ్ఛను ఎందుకు హరిస్తున్నారని అడగడం కూడా లేదు మీ పార్టీ. దానిలో బీజేపీ కండిస్టివ్ కూడా స్టేట్మెంట్లు ఇచ్చున్నాం. విజయవాడలో ఎంఎస్ఓ కూడా మేము బీజేపీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చున్నాం. ఇక్కడ ఇప్పుడు సాక్షి జరిగిన అన్యాయానికి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం చేయడానికి అవకాశం లేదు. అక్కడ గతంలో తెలంగాణలో TV9 ABN కూడా చేసినప్పుడు కూడా మేము దాన్ని ఖండించున్నామండి. క్యాపిటల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవం, అది మనం గతంలో డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పున్నాం. అంటే ఇక్కడ 2 పాయింట్లు ఏంటంటే రైతులు ఇచ్చిన బిల్లింగ్ 33,000 ఎకరాలు ఇచ్చినప్పుడు ఎటువంటి అది తీసుకోవడం తప్పులేదని నేనైతే వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. ఇందాక మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ 9.18 ఫాము ఇప్పుడు బిల్లింగ్ లెటర్స్ ఇచ్చేటప్పుడు దాన్ని మళ్ళీ ప్లాట్లు ఎలా డివైడ్ చేసి ఇవ్వాలా, దాన్ని ఇది భవిష్యత్తులో వాళ్ళు ఎలా కట్టుకోవాలా, దానిలో కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది.
దాని వరకు రైతులకు ఇబ్బందికర పరిస్థితి దానిలో ఉన్నాయి. 9.18 నేను కూడా దాని మీద మా వాళ్ళు కూడా చూస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సవాళ్ళు చేయాల్సిన అవసరం. దానికి మేము సమంత నారాయణ గారికి కానీ మా మంత్రివర్గ గారికి చెప్పడం కూడా జరిగింది. ఏంటంటే అందులోనే 10%, 15% కూడా వాళ్ళకి లెటర్స్ ఇవ్వాల. దానిలో హైదరాబాద్ మున్సిపల్ యాక్ట్ అప్లై అవుతుందని, ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ యాక్ట్ అప్లై అవుతుందని చెప్పి కూడా చెప్పాల. దీనివలన ఒకే బల్క్గా ఎక్కువ ప్లాట్లు అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులు కనుక ఒక్క ప్లాట్ తీసుకుంటే నష్టపోయే అవకాశం ఉంది. కానీ రకరకాల భవిష్యత్తులో రైతులకి లాభం చేకూర్చే విధంగానే చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా కోరుకుంటున్నది. దానిలో అవసరమైతే దాని మార్పులు చేసినా సరే రైతులకు ఉపయోగపడే విధంగా దాన్ని చేయాలని. 2 విదేశీ కంపెనీలకి మరి దీన్ని దారాదత్తం చేసే పరిస్థితి అంటే ఇక్కడ 2 పాయింట్లు మనం ఆలోచించాల్సిన అవసరం ఉందండి. క్యాపిటల్ సీడ్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ కడుతుంది. మిగతా ఏరియా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసి రైతులకి రోడ్లు వేసి కానీ లైట్లు ఇచ్చి కానీ లేకపోతే మిగతా ఇచ్చి కానీ రైతులకు ప్లాట్లు డివైడ్ చేస్తే ఇంత వాళ్ళకి ప్లాట్లు ఎలా చేసిన తర్వాత ఎవరి స్థలంలో ప్లాటు ఆ రైతు వాళ్ళే కట్టుకుంటారు. అది సహజంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆ విధంగా జరుగుతుంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఇవ్వటం వరకే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. దీనిలో కూడా విదేశీ కంపెనీలకు ఇవ్వటం అనేది భారతీయ జనతా పార్టీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. మీరు గమనించుంటారు సీడ్ క్యాపిటల్ విషయంలో ప్లాన్ విషయంలో కూడా దాన్ని ఎలా చేయాలని కూడా విదేశీ కంపెనీలు ఇచ్చిన ప్లాన్లు 2-3 ప్లాన్లు రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ బాగున్నాయి అనుకున్న తర్వాత కూడా అది బాగాలేదు ఏదంటే పవర్ ప్రాజెక్టులా ఉన్నాయన్నట్టు ఉన్నాయి. దాని తర్వాత ఫస్ట్ నుంచి మేము కూడా చెప్పేదంటే స్వదేశంలోనే పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు వేలను తీసుకుని చేసుకున్నా కానీ మనం చక్కగా చేసుకోవచ్చు అని కూడా మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా చెప్తున్నాం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వదేశంలోనే కంపెనీలను అడిగింది. వాళ్ళు ఇచ్చిన ప్లాన్లే ఈరోజు చాలా బాగున్నాయి కూడా. దానిలో మంచిదాన్ని మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఒత్తిపడే విధంగా లేటెస్ట్ టెక్నాలజీతో దాన్ని కట్టుకునే అవకాశం ఉంది. ప్లాన్ ఇచ్చిన కూడా కొన్ని ప్లాన్లు కూడా బాగున్నాయి. దానిలో చిన్న చిన్న మార్పులు చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళచ్చు. కానీ ఇక్కడ మన రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వడం ప్రొసీజర్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం దానికి కట్టిన తర్వాత బిల్స్ పంపిస్తే దాని ఫండ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సీడ్ క్యాపిటల్ విషయంలో ఇంతవరకు డిపిఆర్ అనేది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళలా. ఈవెన్ దో అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కానీ గత సంవత్సరం ఈ సంవత్సరం 850 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు 1000 కోట్ల రూపాయలు క్యాపిటల్కి ఇచ్చి మళ్ళీ అది టెక్నికల్గా కుదరక గుంటూరు విజయవాడ నగరానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి వీటికి ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేము ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం విమర్శించేదంటే అనుకున్నంత స్పీడ్గా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ముందుకు రావట్లా. కేంద్ర ప్రభుత్వం సీడ్ క్యాపిటల్ విషయంలో పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చి పూర్తిగా అది కట్టడానికి అంటే 5,000 నుంచి 6,000 ఎకరాలు ఉన్న ఎస్టిమేషన్ ప్రకారం జరగాల. దాని ప్రింట్ ఏరియా ఎంత వస్తుంది, ఎన్ని లక్షల అడుగులు వస్తాయి, దాని ఎస్టిమేషన్ ఎంత వస్తుంది, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయటం సిస్టమ్. అది శ్రీనివాసరాజు ప్రాజెక్ట్ అయినా సరే ఆ విధంగా జరుగుతుంది. గతంలో కూడా ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పండి శ్రీనివాసరాజు గారు, మీరు చెప్తున్నదంతా కూడా బాగుంది. చట్ట పరిధిలో కేంద్రం ఏం చేయగలదు, రాజధాని నిర్మాణానికి ఎంత మేరకు చేయగలదు ఇది మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఏమిటి అంటే కొన్ని విదేశీ కంపెనీలను తీసుకొచ్చి వాళ్లకు విలువైన భూముల్ని దారాదత్తం చేసి వాళ్ళు 300 కోట్లు పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో వాళ్ళు 15,000 20,000 కోట్లు చేసుకునే విధంగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుపుతూ రేపు ఎవరైనా ఇందులో ఒక 500 గదాల ప్లాట్ కొనుక్కున్న వ్యక్తికి ఏదైనా ఇబ్బంది వస్తే లండన్ కోర్టులో తెలుసుకోమంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో విదేశీ కంపెనీలు వచ్చి ఒక రాష్ట్రం కొన్ని విదేశీ కంపెనీలు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటే మధ్యలో కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏమీ ఉండదా అనేది ఒక లేమ్యాన్గా అంటే సామాన్యుడిగా నా సందేహం. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ మిగతా దానికి ఇచ్చిన ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా ఇంటర్ఫియరెన్స్ వచ్చినప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇచ్చే విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేనికోసం మన మిత్రులు నాకు చెప్పారు ఏ కోసం అగ్రిమెంట్ జరుగుతుంది, ఏ పని కోసం విదేశీ కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ అగ్రిమెంట్ జరుగుతుంది, దీన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. 2 డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మరి దాన్ని ఎన్ని వేల ఎకరాలకి ఇస్తున్నారు, దానిలో అదన్నీ 2 స్టడీ చేస్తే తప్పించి మనం దాని మీద క్లారిటీగా చెప్పడానికి అవకాశం ఉండదు. 2 ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే విదేశీ చట్టం ఏదైనా లోపం వచ్చినప్పుడు విదేశీ కోర్టులకు వెళ్ళాలని ఇది తప్పు.
ఇది అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసుకున్నా సరే ఇది ఏదైనా మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా సిపిసి ప్రకారం కూడా ఎక్కడ అగ్రిమెంట్ అయితే ఎక్కడ ల్యాండ్ ఉంటే ఎక్కడ డిస్ప్యూట్ వస్తే అక్కడ కోర్టులోనే మాత్రమే వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది విదేశీ కంపెనీకి వెళ్తాం అనేది ఒక విధంగా మనకు నష్టం జరుగుతుంది కూడా. కానీ ఇక్కడ రైతులకి కాదు, ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళతో అగ్రిమెంట్ వస్తుంది, ఏమైనా వెళ్తే గవర్నమెంట్ వెళ్తుంది, రైతులు ఎక్కడ కూడా వెళ్తానికి లేదు. వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లో ఏదైనా కట్టుకుంటే వాళ్ళు కట్టుకుంటారు, విదేశీ కంపెనీ వచ్చి అక్కడ వాళ్ళ ప్లాట్లో కట్టేది కాదు. ఇక్కడ గవర్నమెంట్తో కంపెనీతో జరుగుతుంది కాబట్టి జరుగుతుంది. రెండోది అంటే సింగపూర్ వెళ్ళినప్పుడు కానీ మలేషియా వచ్చినా నేను పేపర్లు చదివినంటే ఆ యొక్క ప్రభుత్వాలు ఇది వైబిలిటీ కాదు, మీరు చెప్తున్న ప్లాన్ ప్రకారం మీరు చెప్తున్న ఐడియాల ప్రకారం మరి డెవలప్ చేసుకెళ్తే ఇది ఆ యొక్క ప్రభుత్వాలకి లాభం కానీ ఏదైనా కానీ ఇది వైబిలిటీ రాదని వాళ్ళు చెప్పినట్టుగా పేపర్లో కూడా వచ్చింది. ఇది కూడా మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము వ్యతిరేకించాం. విదేశీ కంపెనీలకి పూర్తిగా వెళ్ళటం కాదు, దాని పరిజ్ఞానం కెపాసిటీ ఉన్న కంపెనీలు స్వదేశంలో ఉన్నాయి. ఇప్పుడు టెంపరీ బిల్డింగ్ కట్టించి ఎల్ఎన్టీ కానీ మిగతా కానీ విదేశీ కంపెనీలు కడుతున్నాయి. ఇక్కడ 176 కోట్లు, మనం 100 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టట్లా, 176 కోట్లతో తాత్కాలిక సచివాలయం కడుతున్నారు. రేపు క్యాపిటల్ దానిలో సెంట్రల్ గవర్నమెంట్ డెఫినెట్గా ఇంటర్ఫియర్ అవుతుంది. ఏదైనా కాన్స్టిట్యూషన్ ప్రకారం లేదా ఇంకేదైనా టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ విధంగా దాన్ని స్టడీ చేసి ఏ భూములు ఇస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ రోడ్లు వేయటం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేయడానికి కానీ గవర్నమెంట్ వెళ్తుంది, కానీ రైతులకి వాళ్ళకి ఎగెనిస్ట్ కోర్టుకి వెళ్ళే అవకాశం అది అవసరం ఉండదు. వాళ్ళ రైతులకు ఎటువంటి నష్టం లేకుండానే జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళకి భరోసా ఇస్తున్నాం. ఆ విధంగా రేటు పెంచే విషయంలో కానీ శ్రీనివాసరాజు గారు నేను రామకృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాసరాజు గారు, రామకృష్ణారెడ్డి గారు నేను మళ్ళీ వస్తాను. ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి రామకృష్ణారెడ్డి గారు మీతో మాట్లాడతాను నేను. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. అమరావతిలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ దందా గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇంత శ్రీనివాసరాజు గారు మాట్లాడింది విన్నాం మనం. ఏంటంటే సీడ్ క్యాపిటల్ నిర్మాణం వరకు కేంద్రం బాధ్యత ఉంటుంది, దాని చుట్టుపక్కల ఏం జరుగుతుందని కేంద్రానికి పెద్ద బాధ్యత ఉండకపోవచ్చు అన్న పద్ధతిలో వారు మాట్లాడినట్టున్నారు. మళ్ళీ వారితో మాట్లాడదాం, కానీ ముందు రామకృష్ణారెడ్డి గారు మీరు చెప్తున్నారు ఇంతకుముందు. సార్ రాజు గారు, 2 విషయాలండి. అసలు చంద్రబాబు నాయుడు గారు విదేశీ కంపెనీలు అన్ని పక్కన పెట్టండి సార్ కాసేపు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి పెద్దన్న బాధ్యత ఆంధ్ర రాష్ట్ర రాజధాని విషయంలో పోషించాల్సిన అవసరం ఉంది. అది ఎలా అంటే, ఈ రోజున ఏ రైతన్నైతే భూమి ఇచ్చాడో ఈ ఫేజ్ 1లో సిసిడిఎంసి ద్వారా చంద్రబాబు నాయుడు గారు మరి విదేశీ కంపెనీలకు అప్పచెప్తున్నాడో 1700 ఎకరాలు సుమారుగా, ఈ 1700 ఎకరాలకి సంబంధించి విలువైన భూమిని 3 పంటలు 5 పంటలు పండే భూమిని ఇచ్చినటువంటి రైతన్నల యొక్క సమస్యల్ని పరిష్కరించాలి. అసలు వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు. వాళ్ళకి ఎక్కడ ప్లాట్లు ఇస్తాడో చెప్పలేదు, వాళ్ళకి ఎప్పుడు ఇస్తాడో కూడా చెప్పకుండా ముందు పోయి విదేశస్తులను మాట్లాడుకొచ్చుంటాడు ఏంటి సార్ ఇది? ఒకటి. రెండవది సార్, ఎక్కడైనా సరే ఇద్దరు వ్యక్తులు ఒప్పందాలు ప్రైవేటు భాగస్వామ్యంలో కుదుర్చుకుంటే 60-40 అనో 55-45 అనో ఇట్లా కుదుర్చుకుంటారు. ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంలో భారతదేశంలో నాకు తెలిసినంత వాటికి కూడా 51-49 అండి. అది కూడా 51% ప్రభుత్వాలు తమ చేతుల్లో పెట్టుకుంటాయి. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు 58% విదేశీ కంపెనీలకి 42% ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకొని, దాంట్లో కూడా ఆ 58% ఏదైతే విదేశీ సంస్థలకు ఇస్తా ఉన్నారో దాంట్లో మళ్ళీ 32% అమ్మేసుకోవచ్చు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లలో. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విలువైన 3 పంటలు 5 పంటలు పండే ప్రాంతాలని విదేశీ సంస్థలకి విదేశీ ప్రైవేటు కంపెనీలకి దోచిపెడతా తాను తద్వారా కోట్లాది లక్షలాది కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటే సార్, మోడీ గారు ఖచ్చితంగా ఈ విషయాల్లో కలగజేసుకొని మా ఆంధ్ర రాష్ట్రానికి మరి 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా 99 సంవత్సరాలు ఊడిగం చేయాలా సార్? డెవలప్మెంట్ ఛార్జీలు, టోల్ ట్యాక్సెస్ ఇవన్నీ కట్టాలంటారా చెప్పండి? మీరు కూడా ఉన్నారు సార్. ఇప్పటికైనా మేము కోరుకునేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క
ఫైనల్ స్టేజ్కి చేరినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మాత్రం అరికట్టాల్సిందే సార్. ఓకే ఓకే రామకృష్ణారెడ్డి గారు మీ గాట్ యువర్ పాయింట్. ఒకసారి రవిచంద్రారెడ్డి గారు కూడా మాట్లాడినాక శ్రీనివాసరాజు గారు జవాబు చెప్తారు వీటన్నిటికి. చెప్పండి. ఇప్పుడు ఏడీపీ అనే ఏదైతే కన్సార్టియం ఉందో అది పెడుతుందని చెప్తున్న పెట్టుబడి 306 కోట్లు మాత్రమే. కనీసం చంద్రన్న కానుక్కి ఇచ్చిన 400 కోట్ల కన్నా తక్కువ. అంటే మన దగ్గర ఇంకొక 306 కోట్ల రూపాయలు లేవా? లేదు. లేకపోతే ఏడీపీ అని ఒక అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ పార్ట్నర్ని ఎవరినైతే ఎన్నుకున్న కన్సార్టియం ఉందో వాళ్ళకి మీరు అప్పచెప్పిన పని ఏంటి? ఇక్కడనే స్కామ్ మొత్తం తెలిసిపోతుంది. వాళ్ళకి మీరు అప్పచెప్పిన పని, మీరు ఇచ్చిన 1691 ఎకరాలని ప్లాట్లుగా డివైడ్ చేసి ఆ ప్లాట్లని థర్డ్ పార్టీకి అమ్ముతారు. అంటే అదొక్కటే వాళ్ళు చేసే పని. వాళ్ళేం కంపెనీలను పిలవట్లేదు, వాళ్ళేం మాస్టర్ ప్లాన్లు దాంట్లో ఇంప్లిమెంట్ చేయించట్లేదు, వాళ్ళేమి రకరకాల నమూనాలతో ప్రొడక్టివ్ పని ఏం లేదు. వాళ్ళలో 1690 ఎకరాలని మార్కింగ్ చేసి ప్లాట్లుగా డివైడ్ చేసి థర్డ్ పార్టీకి అమ్ముతారు. థర్డ్ పార్టీకి అమ్మిన తర్వాత కేవలం 5 సంవత్సరాల్లో 58%లో 32% అమ్ముకుంటే 15,000 కోట్ల రూపాయలు 306 కోట్ల రూపాయలకి ఆదాయం వస్తుంది వాళ్ళకి. అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సొత్తు కాదా? రైతుల సొత్తు కాదా? ముఖ్యంగా విదేశీ కన్సార్టియంకి 306 కోట్ల పెట్టుబడిని చెప్తూ వాళ్ళకి అనేక విధమైన నిబంధనలు ఇస్తూ వాళ్ళకి కేవలం 5 సంవత్సరాల వ్యవధిలో 15,000 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారికి దీంట్లో మీ వాటా ఎంత? మీకేమి హిడెన్ అజెండా ఉంది? ముఖ్యంగా మనం చూసినట్టయితే గతంలో కూడా మనం చూసాం, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పేరుతో రాత్రికి రాత్రి 1400 కోట్ల దాకా రిలీజ్ చేసిన క్రమంలో పంచపాండవులైన 5 మంది ఉన్నారు. అభిష్టా గారు, ఈ అభిష్టా గారు రాత్రి ఓఎస్డీ అయ్యారు. ఓఎస్డీ కాదని కాసేపు చెప్పారు ఒక ఆర్టీఐ ద్వారా, అవును అభిష్టాన్ని ఓఎస్డీ చేసాం ఇప్పుడు తొలగించామని చెప్పారు. ఈ అభిష్టా గారు లోకేష్ గారికి అత్యంత సన్నిహితులు. రెండవ పేరు లోకేష్ గారు అయితే, మూడవ పేరు చంద్రబాబు నాయుడు గారు, నాలుగవ పేరు కార్తికేయ శర్మ గారు, ఐదవ పేరు రావత్ గారు. మరి వీళ్ళందరూ ఏం చేశారు? ఈ పంచపాండవులు కలిసి ఇండస్ట్రియల్ పేర్లతో వీళ్ళు చేసిన అక్రమాలకి పూర్తిగా సాక్ష్యాధారాలు ఆర్టీఐ ద్వారా కాంగ్రెస్ పార్టీ సేకరించింది. సరైన సమయంలో అవన్నీ విడుదల చేస్తారు. వీళ్ళ పరిస్థితులు ఏందో మనం చూస్తాం. అంతేకాకుండా ఈరోజు 15,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో 15,000 కోట్ల రూపాయలు విదేశీ సంస్థలకు అప్పచెప్పడంతో పాటు రాజధానిని పర్మనెంట్ గా 99 సంవత్సరాల పాటు మనం ఊడిగం చేసే విధంగా నిబంధనలు రూపొందిస్తా అంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తి ఉండడం పూర్తిగా క్షమార్హం కాదు. శ్రీనివాసరాజు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీనివాసరాజు గారు చెప్పండి. మోదీ గారు జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చినట్టుంది. సార్ ఒక్క మాట అమర్ గారు, ఒకే ఒక్క పాయింట్. కాంగ్రెస్ పార్టీ గారు అంత కంగారు పెడుతున్నారు. చెప్పండి శ్రీనివాసరాజు గారు. కంగారు ఏంటి సార్? పంప కొల్లేరు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అమరావతిని అమ్మేస్తున్నారు, విదేశాలకు తాకట్టు పెడుతున్నారు. కంగారు పడ్డమేంటి శ్రీనివాసరాజు గారు? న్యాయంగా ఆలోచించండి. ఇన్ని దశాబ్దాలు ఎవరి సొమ్ము ఎవరు దానం చేస్తున్నారు? రైతుల సొమ్ముని రాజధానిని రాసిస్తున్నారండి. కంగారు పడ్డం కాదండి, కంగారు పడ్డం కాదు, నాశనం చేస్తున్నారు. ఇన్ని దశాబ్దాలు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే కథలు చెప్పదు. ఆవు కథలు వద్దండి. మీరు అడిగిన పాయింట్ సమాధానం చెప్పండి. శ్రీనివాసరాజు గారు 1 సెకండ్. శ్రీనివాసరాజు గారు 1 సెకండ్. డెవలప్మెంట్ జరుగుతుంది, మీరు విమర్శించడం ఏంటండి? శ్రీనివాసరాజు గారు 1 సెకండ్. తెలుగు అర్థం కాలేదా? రవిచంద్రారెడ్డి గారు 1 సెకండ్. శ్రీనివాసరాజు గారు 1 నిమిషం. రామకృష్ణారెడ్డి గారు ఏదో చెప్తున్నారు, ఒకసారి విని మీ దగ్గరకు వస్తాను. చెప్పండి రామకృష్ణారెడ్డి గారు. సార్ రాజు గారు, మీరు ఇందాక అంటా ఉన్నారు సుమారు 5-6 వేల ఎకరాలు సీడ్ క్యాపిటల్ అని. రైట్, ఫేజ్ 1 కింద 1700 ఎకరాలు ఇప్పుడు ఇచ్చిన, ఫేజ్ 2 కింద 2.5-3 వేల ఎకరాలు ఇవ్వబోతా ఉన్నారు. సార్ ఇన్ని ఎకరాల్లో ఇక మనకు మిగిలింది చంద్రబాబు నాయుడు గారికి మ్యాండేట్ 3 సంవత్సరాలే సార్. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఏం చేస్తారు, ఏం చేయబోతా ఉన్నారు అన్నది భగవంతుడికే ఎరుక. ఎందుకంటే విదేశీ కంపెనీలు ఏమాత్రం ఇక్కడ సక్సెస్ అవుతాయి అనేది పెద్ద ప్రశ్న. పోతే 33,000 ఎకరాల్లో 5-6 వేల ఎకరాలు పోతే మిగతా 27-28 వేల ఎకరాలకు సంబంధించి మరి 3 నుంచి 5 పంటలు పండే ప్రాంతం ఎడారిగా మారిపోయి అల్లకల్లోలం అయిపోయే పరిస్థితులు ఈ రోజున వచ్చినాయండి. తక్షణం మేము మిమ్మల్ని కోరుకుంటున్నామంటే మీరు మోడీ గారి దగ్గరికి ఈ సమస్య యొక్క తీవ్రతను తీసుకొని వెళ్ళండి. రైతులకి, పేదలకి, కూలీలకి ఏం అన్యాయం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన రామకృష్ణారెడ్డి, వి గాట్ యువర్ పాయింట్. ఓకే రామకృష్ణారెడ్డి, వి గాట్ యువర్ పాయింట్. శ్రీనివాసరావు గారు చెప్తారు ఒక్క నిమిషం అన్నారు. ఇప్పుడు
ఏడీపీ అంటే ఏదో చెప్పారు, అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ అన్నారు. చిన్న సింపుల్, ఎట్లాగో కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేకుండా, కేంద్ర ప్రభుత్వం సాయం లేకుండా ఇంత కార్యక్రమం నడవదు. ఎవరో విదేశీ కంపెనీలు పెట్టుకునే వాళ్ళు కేంద్రాన్నే పార్ట్నర్గా పెట్టుకుంటే వీటన్నిటికీ శ్రీనివాసరాజు గారు జవాబు ఇవ్వాలి. శ్రీనివాసరాజు గారు మీరు ఇంకా కాంగ్రెస్ 60 ఏళ్ళు ఏం చేసింది అనడం కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న వ్యవహారం, దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందేమో. మీరు చెప్పండి. ఇప్పటిదాకా రామకృష్ణారెడ్డి గారు, రవిచంద్రారెడ్డి గారు, శ్రీనివాసరావు గారు చెప్పారు, వాటి మీద మీ రియాక్షన్ ఏంటి? అవును, ఇప్పుడు రెండు ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ చెప్పండి. క్యాపిటల్ అది సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరగల. రెండోది, ఒక కంపెనీ కానీ ప్రైవేట్ వ్యక్తులు ఒక ఎకరం డెవలప్మెంట్ తీసుకుంటే ఈ ఏరియాలో 60-40 అంటే 40 ల్యాండ్ ఓనర్కి వెళ్తుంది, 60 అంటే 40 ల్యాండ్ ఓనర్కి వెళ్తుంది, 60 డెవలప్ చేసిన వాళ్ళకి వెళ్తుంది నా లెక్క ప్రకారం. ఇక్కడ మన ప్రభుత్వం 58-42 చెప్తున్నారు మీరు. రెండోది, ఒక కంపెనీ డెవలప్మెంట్ చేసే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేసిన తర్వాత ఫ్లాట్లు వాళ్ళకి ఇవ్వటమా ఏం జరుగుతుందనేది అగ్రిమెంట్ ప్రకారం మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 32,000 ఎకరాలు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 32,000 ఎకరాలు 33,000 ఎకరంలో 5-6,000 ఎకరాలు చేస్తే ఎకరాకి రోడ్లు 60 అడుగులు 80 అడుగులు ఇలా డెవలప్ చేస్తున్న ఈ రోడ్లు కనుక డివైడ్ చేసిన తర్వాత 4,800 గజాలు అంటే ఎకరాకి 4,800 గజాలు ఉంటే రోడ్లు పోను 2,600 గజాలు మాత్రమే మిగులుతుంది వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం. 2,600లో కొన్ని చోట రైతులకి ల్యాండ్ లార్డ్కి 1,250 కోట్లు పెట్టుబడి లేదు. ఇక్కడ పెట్టుబడి లేదని నేను చెప్తున్నా. 1,250 గజాలు కొన్ని ఏరియాలో, కొన్ని చోట్ల 1,450 గజాలు రైతులకు ఇస్తున్నారు. అంటే మిగతా ల్యాండ్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. రేపు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో గవర్నమెంట్ ఈ ల్యాండ్ను ఉపయోగించుకునే అవసరం కూడా రేపు కొన్ని సంస్థలు ఎస్ఆర్ఎం లాంటి విద్యా సంస్థలు వస్తున్నాయి, ఎయిమ్స్ లాంటి సంస్థలు వస్తున్నాయి, వాటికి ల్యాండ్స్ కేటాయించాల్సి వస్తుంది. ప్రభుత్వం చేతిలో కొంత ల్యాండ్ ఉండవలసిన బాధ్యత అవసరం కూడా ఉన్నది. కానీ ఇప్పుడు మా ఆవేదన అంతా ప్రభుత్వం చేతుల్లో ఉండబోవడం లేదని కదా, భూమి భరించలేదు కాబట్టి ల్యాండ్ డెవలప్మెంట్ దానిలో పూలింగ్లో తీసుకురావడం జరిగింది. బహుశా భారతదేశంలో ఇటువంటి ఇది ఎక్స్పెరిమెంట్ చేయటం అనేది మంచి ఎక్స్పెరిమెంట్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దీన్ని మనం కాదనడానికి అవకాశం లేదు. ఇక్కడ ఎవరికి రూపాయి ఖర్చు లేకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఇక రెండు ప్రైవేట్ కంపెనీలు విదేశీ కంపెనీలు తీసుకొస్తున్నాయా, అది లాభమా నష్టమా అనేది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. దానిలో లోపాలుంటే సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంత రైతులకి, ఈ ప్రాంత ప్రజలకు నష్టం లేకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ సిటీస్లో వరల్డ్ దానిలో స్మార్ట్ సిటీస్ మోడీ గారు 100 స్మార్ట్ సిటీస్ కడతానన్నా స్మార్ట్ సిటీ స్థాయిలో డెవలప్ చేయాలంటే ఇండియాలో చాలా కష్టం. రాజుగారు 306 కోట్లని 15,000 కోట్లుగా విదేశీ కంపెనీలు మార్చుకోవడం ఒక భారతీయుడిగా మనం సమర్థిద్దామా? ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? పూర్తిగా ఒక 2 నిమిషాలు వింటారా? 2 నిమిషాలు చెప్తాము. గతం రేటు ₹1,00,000 తీసుకున్నా కానీ 15,000 కోట్ల రూపాయలకు 32% అమ్మితే వస్తా ఉంది. 32% భూమి అమ్మితే సార్ మీరు గో త్రూ దట్ సబ్జెక్ట్ లోకి పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వండి. రాజు గారు రేపు సబ్జెక్ట్ పూర్తిగా స్టడీ చేయండి. జరుగుతున్న అవినీతి పతాక స్థాయిలో ఏ విధంగా ఉందో మీకే తెలుస్తుంది. హైదరాబాద్ లేదు, మీరు రండి, విజయవాడకి రండి. బందర్ రోడ్ లో 2 లక్షలు గజం. మొన్న చూడండి, స్వరాజ్ మైదాన్ ని చైనా కంపెనీని కట్టిపెట్టారు. స్వరాజ్ మైదాన్ ని చైనా కంపెనీకి కట్టిపెట్టారు. ఈ రోజు సీడ్ క్యాపిటల్ కట్టబెడుతున్నారు. అన్ని విదేశాలకు ఇచ్చి 99 సంవత్సరాలు లీజ్ ఇచ్చి లండన్ కోర్టులో తెలుసుకోమంటే మన ఆంధ్ర పరిస్థితి ఏంటి? కొన్ని ప్రాంతాల్లో ఉంది సార్. స్వరాజ్ మైదాన్ని చైనా కంపెనీకి కూడా కట్టబెట్టారు. నేను మీకు చెప్పి ₹2 లక్షల అమరావతిలో వెళ్దామని చెప్పి నేనైతే మీరు రండి సార్, జాయింట్ గా వెళ్దాం మీడియా సాక్ష్యంగా. నేను రాష్ట్ర ప్రభుత్వం లోపాలు ఉంటే సవరించుకోవాల్సిన అవసరం ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని దయచేసి సమర్థించద్దు సార్. లోపాలు ఉన్నాయి. మీరు దాన్ని మోడీ గారి దృష్టిలో ఆ లోపాలని సవరించండి. ప్రజా రాజధాని, రైతు రాజధాని నిర్మించండి సార్. శ్రీనివాసరాజు గారు నా బేసిక్ క్వశ్చన్ వినండి. శ్రీనివాసరాజు గారు నా బేసిక్ క్వశ్చన్ ఒకటి, దానికి ఆన్సర్ చేయండి మీరు. మనకు సమయం తక్కువగా ఉంది. నా బేసిక్ క్వశ్చన్ ఏమిటంటే, ఒక పర్టికులర్ భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముకోవడానికి విదేశీ కంపెనీల అవసరం ఉందా? ఎందుకు? అది రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు. శ్రీనివాస